హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విష్ణు గన్ 645 ఛానల్. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నారు. ఇవాళ మన వీడియో వచ్చేసి మనమైతే బిఆర్ 2v1 అయితే ఆడబోతున్నాం అనమాట. ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఫస్ట్ టైం ఆడుతున్నాను. నేను అది మాత్రం కన్ఫర్మేషన్ చెప్పగలను. 2v1 ఫస్ట్ టైం అనమాట ఆడు. సో చూద్దాం ఎలా ఆడతాం అని. నాకైతే డౌట్ గైస్, బట్ 2 మెంబర్స్ని కాబట్టి ట్రై చేస్తాను. Free Fire India is set in a virtual world and is not based on the real world. Don't worry if you're eliminated. Respawn awaits. కొడతానని నాకు తెలుసు, కానీ చిన్న నమ్మకం మనని వెనక్కి తీసుకెళ్తే అప్పుడు వచ్చే బాధ వేరే. ఇది మాత్రం చూస్తే నేను నా సొంత మాటలు చెప్తాను. ఇది మాత్రం చూస్తాను. మనకు కొడతాను అనుకో, వాడికి ఎంత టైం ఇస్తున్నామంటే మనకి 200 XP అంటే వాడు 300 మొత్తం వాడు 300 దింపినా మనకి శాలరీ దింపినా వాడు చాలకపోతే అప్పుడు మనకి ఎలా ఉంటుందంటే Battle Royale. Battle in style. తాంసులతో ఎన్ని బుల్లెట్లే కొట్టు 42 బుల్లెట్లు 42 బుల్లెట్లు దింపితే వాడు చావకపోతే మనకి వేరే ఉంటుంది. కానీ వాడు మనని 2 బుల్లెట్లు 4 బుల్లెట్లు కొడితే చచ్చిపోతే మనకి ఎలా ఉంటుంది? ఒకసారి మీరే ఆలోచించండి. ఎప్పుడైనా మీ ఖచ్చితంగా జరుగుతుంది ఇన్సిడెంట్. మీ ఫ్రీ ఫైర్ హిస్టరీలో ఖచ్చితంగా 2-3 సార్లు ఇది అయ్యి ఉంటుంది. నాకు ఇప్పటిదాకా 6 సార్లు అయింది. అది ఎంతని కొట్టది, చావనే చావాడు. చాలాసార్లు అయినట్లేదు, 8 సార్లు అయింది నాకు ఇది ఇప్పుడు దాకా. ఇంకొన్ని రోజులు అయితే 10 సార్లు అయిపోద్ది. మీరు అందరూ అడగచ్చు నా ఓన్ అకౌంట్ ఆడుకున్నాను, అది ఉంది. ప్రస్తుతానికి అయితే ఆడట్లేదు అంతే. దీని మీద పడ్డది డిస్టెన్స్. ఎందుకంటే ఇది ఎప్పుడు ఆడతామని రోజు అదే ఆడుకుంటాం. ఇది ఎప్పుడు ఆడతాము. ఈ నెట్వర్క్ కనెక్షన్ పింగ్ బాగా కొడుతుంది. సో మెయిన్ గ్యాంగ్ వార్ అప్పుడు మనము కిల్ ఈజీ కొట్టచ్చు. ఒక 5-6 కొట్టుకుంటున్నాము. మనం కిల్ కొడితే ఫ్రీ కిల్ అంటారు. ఫ్రీ కిల్ కానీ వస్తే ఉంటుంది, భలే ఉంటుంది. అప్పుడు మాత్రం ఫ్రీగా కిల్ వచ్చినప్పుడు కిక్కే వేరే లెవెల్ ఉంటుంది. మనం 2 బుల్లెట్లు కొట్టుంటాం అంతే, 2 బుల్లెట్లు కిల్ వచ్చేస్తుంది. ఉండదు అప్పుడు. ఇప్పుడు కింగ్ ఎవరొకరు చూడాలి. నేనైతే ట్రై చేస్తాను కింగ్ అవ్వడానికి. 3 కిల్స్, ఇంకొక కిల్ కొడితే ఇప్పుడుదా ఎవడు అవ్వలేదు కింగ్. ఇంకొక కిల్ బిల్డింగ్ ఎవరన్నారు. అది మనమే కింగ్ గైస్, మనమే కింగ్. వేసుకో, మనమే కింగ్ గైస్. అనుకున్నా కింగ్ అయిపోయాను. వీళ్ళందరూ ఒక్కొక్కరే ఉన్నారు గైస్, ఎందుకో తెలియదు నాకు. ఒక్కరే అంతే, ఒక్కరే ఉంటున్నారు. 2 ఎవరైనా ఉన్నారంటే
అడుగు కనపడుతుంది నాకు దానిపైన. ఉన్నాడు, కన్ఫర్మ్ బిందు ఉన్నాడు. ఇక్కడ తీసుకొని వెళ్ళిపోదాం. వాడు ఉన్నాడు, కనపడ్డాడు గైస్ నాకు, పైన ఉన్నాడు. నాక నేను మాట్లాడుతూ వస్తుంటే కనపడ్డాడు. చూసినండి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. కనపడినట్టున్నా చూశాడు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. వెంటనే నేను అంత బాగా చూశాడు మా సైడ్. చూశాడు, వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు. అయినా వాడికి గన్స్ లేనట్టున్నా గైస్, అందుకేనే వాడు అట్లా తిరుగుతున్నాడు పిచ్చి కుక్కలాని. Skill on cooldown. ఓ షిట్, అది లేదు గైస్. లాంచ్ ప్యాడ్ అయితే లేదు, మినీ లాంచ్ ప్యాడ్. Takedown. అరే నేను ఎక్స్పోజ్ చేస్తాను గైజులు. యా చిన్నప్పటి నుండి వెళ్ళేసి వచ్చాను, ఒక్క 2 నిమిషాలు అంతే. చిన్నప్పటి నుండి వెళ్ళేసి వచ్చాను అంతే, ఇంకేం లేదనమాట. Head there. సో ఇంకా 13 ఉంది. కార్ వేసుకొస్తున్నాడు, సీన్ అర్థమవుతుంది కాబట్టి అందుకనే. So guys,
ఇప్పుడు దాకా ఒక్కడు సైకిల్స్ కొట్టలేదా? మరి లాబీ ఎట్టుకెళ్ళి అర్థం కావట్లేదు. అలా బయట తిరుక్కోవడం తెలియదు అతనికి. అలా బయట తిరిగితే నాలాగే కొడుతుంది అందరూ. నైస్, ఒక్క షార్ట్ రేంజ్ లేదు కాదు. సో ఇంకా లాస్ట్ జోన్ గ్రేవ్ యార్డ్ దగ్గర మనం ఎప్పుడు వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఉండవలసిన వెహికల్ ఏం లేదు, నడుచుకుంటూ వెళ్ళాల్సింది. ఈ ట్రక్ని చూసాను. వాళ్ళిద్దరు ట్రీట్మెంట్స్ అనమాట. అయితే నేను నాకు ఒకటే కనపడ్డాడు. ఇది ఈ అమ్మాయి రెండవ అమ్మాయి అనుకుంటా. గైస్ మొత్తం అయితే స్క్వాడ్ అన్నాను కానీ అయితే చాలా మంది ఉన్నారు. మనం ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇప్పుడు నాకు ఎలా అర్థం కావట్లేదు, ఎలా బయటపడాలి నాకు అర్థం కావట్లేదు. సో చుట్టూరు తిరుక్కొని వెళ్ళిపోదాం నా ప్లాన్. వాడు చూసాడు కొట్టాడు కదా. అబ్బా గాయస్ లేడే ఉన్నాను కొట్టేదాకా. సరే గాయస్.